ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. నిన్న శనివారం రాత్రి 7:30 ఈరోజు ఆదివారానికి సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు 8,000 టోకెన్లు తిరుపతిలోని 3 కౌంటర్లలో కూడా ఇవ్వటం జరిగింది. ఈ టోకెన్లు అన్నీ కూడా రాత్రి 11 గంటలకల్లా పూర్తి స్థాయిలో అయిపోయినాయి. అలాగే రేపు సోమవారానికి సంబంధించి 3,000 టోకెన్లు ఇచ్చారు, అవి కూడా అయిపోయాయి. అయితే నిన్న శనివారం మధ్యాహ్నం నుంచి తిరుమల కొండపైన భక్తుల రద్దీ అనేది అధికంగా పెరిగింది. రాత్రి కూడా వారు క్లియర్గా ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఈరోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయాయి. మరియు నారాయణగిరి షెడ్లు మరియు దర్శనానికి కూడా 24 గంటల దర్శన సమయం పడుతుందని వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఈరోజు ఆదివారం 7 గంటల సమయానికి 34 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా ఎటువంటి దర్శన టికెట్ లేని వారికి 18 నుంచి 24 గంటల దర్శన సమయం పడుతుంది. అలాగే ఎవరికైనా దర్శన టికెట్ ఉంటే మినిమం 7 నుంచి 8 గంటలు పట్టే అవకాశం ఉన్నది. బాగా ఎండలుగా ఉన్నాయి, భక్తులు కూడా ఎక్కువ మంది వచ్చారు. శనివారం ఆదివారం అవ్వడం వల్ల చాలామంది తిరుమల కొండపైన ఉన్నారు. కాబట్టి దయచేసి ఇవన్నీ ఆలోచించి మీరు రావాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. సో ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.